ఏపీలో జరుగుతున్న దాడులన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డు నెయ్యి అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, నేను, సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠ ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చెవు. రైట్ నౌ విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు ఏ విధంగా రాక్షసంగా క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గూండాలు రౌడీలు పిక్ పాకెటర్స్ బ్లేడ్ బ్యాచ్ పంజా సెంటర్ రాణి గారి తోట సీతానగరం వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను నా తమ్ముణ్ణి అకారణంగా అన్యాయంగా
ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామని. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? 83 రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక, జైలు జీవితం అనుభవించింది చాలక, నేను నిన్నగాక మొన్న ఏం మాట్లాడా? మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి. నేను అనకూడని మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ? నేనేం మాట్లాడా? కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్నీ కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడుపోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో, మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? మా నాన్నగారు ఉన్నారు, నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా, మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశామని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీకు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని, ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి
జనాన్ని రప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కదిలారని, మళ్లీ ఉద్యమ రోజులు గుర్తొచ్చాయని అన్నారు. కేసీఆర్ ను గంటల తరబడి కూర్చోబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ సిట్ విచారణలు అని విమర్శించారు. కేసీఆర్ నందీనగర్ వస్తే వందల మంది పోలీసులను పెడతారా? పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతుంటే శాంతి భద్రతలు గాలి కొదిలేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలని, మొదట సెలబ్రిటీలు అన్నారని, ఇప్పుడు ఏమీ లేదని తేలిపోయిందని ఆయన మండిపడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమం అని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్నకు లేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కు విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ పరిధిలోని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రధాన హనుమాన్ ఆలయం, దత్తత దేవాలయం, బన్సువారి కృష్ణ ఆలయానికి చెందిన 2 ఎకరాల 11 గుంటల భూమిని కొందరు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్నారు. దాదాపు 21 ఇల్లు నిర్మించగా 10 నివాసాలు దేవాలయానికి రెంట్ చెల్లిస్తున్నాయి. మిగిలిన 11 ఇళ్లను ఎండోన్మెంట్ అధికారులు జప్తు చేశారు. కోర్టు ఆర్డర్ ముగియడంతో ఆయా ఇళ్లను జప్తు చేశారు అధికారులు. ఇకపోతే 35 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, తమను ఖాళీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నివాసితులు. ఈ కాలనీ ఉన్నదేమో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కిందికి, టెంపుల్ ఉన్నదేమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దానికి దీనికి అటాచ్మెంట్ ఎట్లుంటది? అది లేనే లేదు, పేపర్లలో లేనే లేదు. ఇది మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు మా మీద. మేము వీక్ ఉన్నామని, అంత మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, అందుకని మమ్మల్ని ఇంత హరాస్ పెడుతున్నారు. 30 కుటుంబాలు మేము ఇలా రోడ్డున పడ్డాం. ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి. మేము ఇల్లు ఇస్తాం, లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం అని అంటున్నారు. కానీ మా దగ్గర ఇల్లు గుంజుకోవడం, మేము కొన్నాం, డబ్బులు పెట్టి కొన్నాం. మేము కొన్న నాటికే 3 చేతులు మారింది. ఇది మేమేదో 96లో ఓఆర్సీ ఇచ్చి 2011లో ఓఆర్సీ కట్ చేయడం ఏంటి? మేము 32 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము. మమ్మల్ని ఒక్కసారి అర్థం చేయాలి. అన్ని చేసినప్పుడు అప్పుడు ఆయన ఆపొచ్చు కదా. గుడోళ్ళు సంవత్సరం కింద కూడా కొందరు రిపేర్లు చేసుకున్నాం ఇంట్లో. ఆ రోజు కూడా ఆపొచ్చు. మాకు 10 రూపాయలు మిగులుతుండే. మమ్మల్ని అంతా ఇంత దౌర్జన్యం చేసి ఇలా రోడ్ ఎక్కించిందంటే మాకు న్యాయం జరిగిన దాకా మేము ఒప్పుకోము. మాకు న్యాయం జరగా ఇదే ఉంటాం. నచ్చినా బతికినా జాసి పెట్రోల్ పోసుకున్నా కానీ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా అక్కడ నూకేసి గుట్టోళ్ళని నూకపోతే అందులో జైల్లో కూర్చొని పెట్టి, పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి మమ్మల్ని ఈ దౌర్జన్యం. ఈ కాలనీ ఉన్నదేమో రైట్, బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి ఆర్డర్ వేశాడు. అప్పట్లో ఆపరేషన్ సింధూర్ను తానే ఆపినట్టు హల్చల్ చేసిన ట్రంప్ తాజాగా వెనిజులా ఇష్యూలోనూ ఓ బాంబు పేల్చాడు. వెనిజులా ఇండియా మధ్య డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పేశాడు. తప్పక డీల్ పాటించాల్సిందేనంటున్నాడు. ఇంతకీ ఆ డీల్ ఏంటంటే, వెనిజులా నుంచి ఇండియా భారీగా చమురు కొనాలని. వెనిజులా ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేయకముందు ఆ దేశం నుంచి ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నా ఆంక్షలు విధించిన ట్రంప్ తన పప్పెట్ ప్రెసిడెంట్ను అక్కడ అపాయింట్ చేయలేక రూట్ మార్చేశాడు. ఇరాన్పై అప్రకటిత యుద్ధంగా ప్రకటించిన ట్రంప్ ఆ దేశం నుంచి ఆయిల్ కొనొద్దని మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, వెనిజులాతో ఆయిల్ డీల్ కుదుర్చుకోవాలని కండిషన్ పెడుతున్నాడు. చైనా ఇంతకు ముందు నుంచే వెనిజులాతో డీల్ నడుపుతోంది. అది మరింత పెరగనుంది.
ఇండియా కూడా ఆయిల్ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ చెబుతున్నాడు. మోడీతో వెనిజులా అధ్యక్షుడు ఫోన్ కాల్ సంభాషణ ఉంటుందని తెలిసే ట్రంప్ తాను డీల్ కుదిర్చినట్లు మాట్లాడారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు రోడ్రిగ్స్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతున్న సమయంలోనే తానే డీల్ కుదుర్చుతున్నట్లు ట్రంప్ కాన్సెప్ట్ ఆఫ్ ది డీల్ గురించి మాట్లాడడం విశేషం. వెనిజులాతో తాజాగా ప్రపంచ దేశాలు చేసుకుంటున్న డీల్ అమౌంట్ మొత్తం యూఏపీతో అమెరికా కంట్రోల్లో ఉన్న అకౌంట్కి వెళ్తున్నట్లు సమాచారం. అంటే వెనిజులా సంపదను అమెరికా తన ఖాతాలో వేసుకుంటున్నట్లే అని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఒకప్పుడు హిట్లర్ ఉండే, అది పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, హిట్లర్ అట్లుంటాడు ఇట్లుంటాడని. కానీ ఇప్పుడు మనం సాక్షాత్తు అభినవ హిట్లర్ను చూసినట్టు అవుతున్నాం. హిట్లర్ కనుక బతుకుంటే హిట్లర్ కూడా సిగ్గుపడే విధంగానే ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఏ దేశంలో ఏది జరిగినా కానీ అంతా నేనే చేశానని క్రెడిట్ కొట్టే ప్రయత్నమైనా చేస్తున్నాడు. గతంలో చూసాం మనము, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్తాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని కూడా నేనే ఆపినా అని చెప్పిండు. మొన్న రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే డెన్మార్క్లోని గ్రీన్లాండ్ను కూడా ఆక్రమించుకుంటా అంటాడు. అసలు డెన్మార్కు దేశంలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్ ఈయనట యుఎస్లో అది బిల్లు పెట్టేసి దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాడు. అంటే ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఒక నియంత చర్య. గతంలో నియంతకు మారు పేరు హిట్లర్ ఉండే, కానీ హిట్లర్ను మించిపోయే విధంగా ఇప్పుడు పెద్ద నియంతగా ట్రంప్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ దేశం ఏం చేసినా కానీ అంతా నా గొప్పే అని చెప్పుకుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనిజులా అధ్యక్షుడితో మాట్లాడితే నేనే డీల్ కూర్చాను, నేనే మాట్లాడిపించాను అనే విధంగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఎందుకంటే వెనిజులా నుంచి చమురును కొనాలని భారతదేశం చూస్తుంది, దానికి అంతా బీజం వేసింది నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే అమెరికాలో కూడా అమెరికా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈయన బిహేవియర్ ఉంటుంది. ఎందుకు అంటే అమెరికా ప్రజలు అనుకోవాలి, అది మా ట్రంప్ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తాడు, ఇంత పెద్ద మేధావి అనేది కూడా పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేయడానికి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజల్లో పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేయడానికి నేను అంత తోపు తురుంకనని చెప్పుకునే విధంగా ప్రపంచ దేశాలంతా కూడా నా మాటనే వింటాయనే విధంగానే ట్రంప్ బిహేవియర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒకటి కనబడతా ఉంది. వెనిజులా అధ్యక్షుడితో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినని ట్రంప్ చెప్పడం అంతరార్థం ఏంది అంటే అసలు మొత్తం వెనిజులా నా చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది, వెనిజులా నేను చెప్పినట్టే వింటుంది, వెనిజులాలో ఉన్నటువంటి చమురు తీసుకోవాలి, భారతదేశం కొనుక్కోవాలి అంటే కూడా నా పర్మిషనే కావాలి, నా అనుమతే కావాలి అనే విధంగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ తనకే సంబంధం ఉందనే విధంగానే ఆయన ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఇరాన్లో చమురు ఎవరు కూడా కొనద్దు, ఇరాన్లో చమురు కొంటే అది అమెరికాకు వ్యతిరేకంగానే ఉపయోగపడే విధంగానే డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఇందులో ఇదో స్ట్రాటజీ, అందరు వెళ్ళి ఇరాన్లో చమురు తీసుకుంటారు, చమురు తీసుకుంటే ఆ ఇరాను తర్వాత పాకిస్తాన్కు పచ్చి గడ్డిలో అగ్గిపుల్లు వేస్తే బగ్గు ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ చమురు అక్కడ ఇరాన్లో ఎక్కువ మంది కొంటే, ఎక్కువ దేశాలు కొంటే అక్కడ ఏమైతే ఆ డబ్బులంతా కూడా అమెరికాకు వ్యతిరేకంగానే ఆ డబ్బులు ఖర్చు పెడతారనేది ఇంకొకటి. ఇదంతా కూడా ఒక నియంత వ్యవహారము. ప్రపంచంలో నేనే నెంబర్ 1, నా అంత తోపు తురుంకాన్ లేడు, నేనే నియంతను అనే విధంగానే బిహేవ్ చేయడం ఒకటి. అమెరికా ప్రజలు అసలు ప్రపంచంలో మా దేశ అధ్యక్షుడు అంత గొప్ప అధ్యక్షుడు ఎవరు లేడనేది కలరింగించుకోవడానికి మరో విధంగా అసలు ప్రపంచ దేశాలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ స్టెప్ వేసినా కానీ అంతా నాకు తెలిసిపోతుంది అనే విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా వెనిజులా భారత్ మాట్లాడుకున్న అంశాలను కూడా నాకు తెలుసు అని చెప్పడము, చమురు ఒప్పందం కుదుర్చుకోవడం అని ట్రంప్ ఈ రకంగా బహిర్గతం చేయడం కూడా అందులో భాగంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు దేశాలు వెనిజులా దేశము, అదేవిధంగా భారతదేశం, రెండింటికి సార్వభౌమ అధికారాలు ఉన్నటువంటి దేశాలు. ఈ రెండు దేశాలు ఏమైనా మాట్లాడుకుంటే ఈ రెండు దేశాలు బహిర్గతం చేయాలా. కానీ ఇప్పటివరకు భారతదేశం కూడా మేము ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాము, పలానా అంశాల మీద మాట్లాడాము, పలానా అంశాల మీద సంతకాలు అయినాయనేది కూడా భారతదేశం నుంచి, మన దేశం నుంచి మన ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి కార్యాలయం కానీ కూడా
ఒక అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. కానీ ఈయనకు ప్రతిదీ కూడా నోటిదూలు ఎక్కువ కదా ట్రంప్కు, ప్రతిదీ నేనే చేసినా నాకే తెలిసింది అనే విధంగానే బిహేవ్ చేస్తున్నాడు. అంతేందుకు గతంలో కూడా చూసుకున్నట్టయితే వెనిజులా దేశ అధ్యక్షుడిని వచ్చిండు, కిడ్నాప్ చేసుకొని పోయిండు, అమెరికాకి పోయిండు, నిర్బంధించిండు. ఇప్పుడున్నటువంటి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు మొత్తము ఈయన కంట్రోల్లో ఉన్నదని పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షురాలు అక్కడ ఉన్నా కానీ రిమోట్గా అంతా కూడా ఈయన చేతిలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏం జరిగినా అసలు వెనిజులా చమురును తీసుకెళ్లాలన్నా కానీ తన అనుమతి కంపల్సరీ అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసుకునే ప్లాన్ కూడా జరుగుతూ ఉంది. గతంలో కూడా డెన్మార్క్లో అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్లో కూడా ఖనిజ సంపద ఎక్కువ. ఈయనకు ఎక్కడ కూడా ఆర్థిక వనరులున్నా ఆర్థిక మూలాలున్నా ఆ దేశం మీద కన్నేస్తాడు, ఆ దేశాన్ని తన అంతర్భాగంలో కలుపుకోవాలని చూస్తాడు. అందులో భాగంగానే డెన్మార్క్లో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్లో కూడా ఖనిజ సంపద ఎక్కువ ఉంది. కాబట్టి దాని మీద కన్నేసి ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలు కాకుండా ఇది ఒకటి కూడా అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్లో చట్టం చేసి ఇంకొక రాష్ట్రాన్ని కూడా 51 రాష్ట్రంగా తీసుకోవాలని అనుకున్నటువంటి నియంత ఈ ట్రంప్. అంతేకాకుండా వెనిజులా ఉన్నటువంటి చమురుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు ఎనర్జీ ఎక్కడైనా ఉన్నదంటే వెనిజులా దేశంలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచ చమురులో ఉన్నటువంటి ఎనర్జీ కాబట్టి ఇదంతా కూడా తన గుత్తాధిపత్యంలోనే ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా స్టేట్మెంట్ల రూపకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే వెనిజులా అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, నేను చెప్పినట్టే వింటుండ్రు, నా గుత్తాధిపత్యంలోనే నడుస్తూ ఉంది. ఇక్కడ ఎవరైనా చమురు తీసుకెళ్లాలంటే కూడా ఖచ్చితంగా నా అనుమతి అవసరము, నేనే ఇవ్వాలి అనేది కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్ చేసిండని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్ అంటే భారత్ వెనిజులా మాట్లాడుకున్నది ఆ ఒప్పందం జరిగిందని అసలు అధికారికంగా భారతదేశం నుంచి కానీ ప్రధానమంత్రి నుంచి కార్యాలయం నుంచి కూడా ఇంతవరకు ప్రకటన రాలేదు. ఆయన ప్రకటన చేసి ఇదంతా కూడా నేనే చేపించాననేది కూడా తెలియడానికి ఇదంతా చేస్తున్నాడనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అమెరికా ఆధిపత్యంలోనే మొత్తం ఇదంతా జరుగుతుంది. అమెరికా ఆధిపత్యం వల్లే ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఈ రకంగా కొన్ని దేశాల్లో యుద్ధాలు ఆపినని చెప్పుకున్నాడు. అంతేకాకుండా వెనిజులా దేశ అధ్యక్షుడిని గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడిని ఏకంగా కిడ్నాప్ చేసుకొని పోయిండు. అదేవిధంగా డెన్మార్క్లోని అంతర్భాగంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఇన్ని చేస్తుండు. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, ఫెడరల్ బడ్జెట్ను ఆమోదించుకున్నటువంటి మూర్ఖపు అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే ట్రంప్. అక్కడ షట్ డౌన్ జరుగుతూ ఉంది అమెరికా దేశంలో. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను కూడా ఆమోదించుకునేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ట్రంప్ ఇక నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తా, ప్రపంచం నేను చెప్పినట్టు నడుస్తుంది, కొన్ని దేశాలన్నీ నేను చెప్పినట్టే వింటున్నాయి, నేను ఒక మాట చెప్తే అన్న యుద్ధాలే ఆగిపోతున్నాయని చెప్తున్నాడు. కానీ కనీసం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ బడ్జెట్ను కూడా డెమోక్రటిక్లను ఒప్పించుకొని ఆమోదించుకున్నటువంటి దద్దమ్మ ట్రంప్. కానీ ఇదంతా కేవలం కలరింగ్ ఇచ్చుకోవడానికి మాత్రము ట్రంప్ ఈ రకమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటాడు. గతంలో కూడా నాకు నోబెల్ బహుమతి కావాలన్నాడు. నోబెల్ బహుమతి ఎందుకు వస్తుందో కూడా తెలియనటువంటి దేశ అధ్యక్షుడు, అగ్రరాజ్య అధ్యక్షుడు అసలు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియనటువంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ఇష్టానుసారం కామెంట్లు చేయడం, స్టేట్మెంట్లు చేయడము, పిచ్చోడి చేతికి రాయి దొరికిన విధంగానే ట్రంప్కు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాడు. ఇదంతా కూడా వెనుజులా దేశము అదేవిధంగా భారతదేశము రెండు సౌరభామ అధికారాలు ఉన్నటువంటి దేశాలు ఎవరికి వాళ్ళే ప్రకటించాలి. కానీ ఇదంతా మూర్ఖపు చర్యలతో నియంత చర్యలతో ఒక హిట్లర్ లాగా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే రాజిరెడ్డి, మరి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి భారత్ ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఖచ్చితంగా భారతదేశం చాలా డిప్లొమాటిక్గా పోతుంది. మోడీ కూడా డిప్లొమాటిక్గా ఉంటాడు. ఎందుకంటే మోడీ ఇట్లాంటి వ్యవహారాలను సహించడు. గతంలో కూడా భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపిన అని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చమురు డీల్ కుదుర్చుకున్నారా, ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీల్స్ కుదుర్చుకున్నారంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అంశం, వెనిజులా దేశానికి సంబంధించిన అంశము, మన భారతదేశానికి సంబంధించిన అంశము, ఇది అమెరికాకి సంబంధించిన అంశం కాదు. కాబట్టి చాలా డిప్లొమాటిక్గా ముందుకెళ్తాడు. అంతేకాకుండా
ట్రంప్ ఏదైతే కామెంట్ చేసిండో ఏదైతే చెప్పాడో వాటి ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వెనిజులా నుంచి వెళ్ళి చమురు దొరుకుతుంది కాబట్టి చమురు మీద ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనబడతాయి. కానీ ఈ దేశమైనటువంటి ట్రంప్కు వ్యతిరేకంగానే మోడీ మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ట్రంపేనే నీ డీల్ కుదిర్చాడంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానులు ఏం చేస్తున్నట్టు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ నేపథ్యంలోనే ఒప్పందాలు కుదుర్చుకునే విధంగానే ఉంటుంది. అదే విషయాన్ని మోడీ అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి శ్రీవారి ప్రసాదంలో బాత్రూంలు కడిగే యాసిడ్ను కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలా కనిపించేందుకు యాసిడ్ వాడారని ఆయన ఆరోపించారు. సిట్ రిపోర్ట్కి మించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, జగన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇకపోతే జగన్ కాపుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల కోసం మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అది నెయ్యి పదార్థం కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి కాదు సార్. ఇంకా మీకు ఘోరం డీప్ గా వెళ్ళినట్టయితే అలా కలిపినటువంటిది, వాడినటువంటిది, మనం ఏదైతే బాత్రూములు కడుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్, దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి, మార్పు రావడానికి అని చెప్పి. అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది. అంటే హిందువులంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా? మేము గౌరవిస్తాం అన్ని మతాల్ని కూడా. మరి మా మీద ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత కక్ష? ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల్లోనే మాకేం జరిగిపోలే, నీ పరువు ప్రతిష్ట మంట కలిసిపోయాయి. అంతో ఎంతో నీ తండ్రి ఏదైనా ప్రజల్లో మనసులో చిన్న స్థానం సంపాదించుకున్నాడు అంటే ఇవాళ అది సమూలంగా కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్టుని మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని ఏదైతే సుప్రీంకోర్టు సిట్ వేసిందో, సిట్ కూడా సక్రమంగా ఇక్కడ సరి అయినటువంటి విధానంలో ముద్దాయిల్ని నిర్ధారించలేకపోయింది. వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయబోతున్నాం. అసలు మీరు లోక్సభలో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సభలో నరవనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశ భద్రతపై చర్చ జరగాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాకు తగ్గట్లు వ్యవహరించాలన్నారు స్పీకర్. मुझे समझ नहीं आ रही बात. ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं, और ये एक कोर्ट से डरते हैं. मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ सदन के अंदर? इसमें क्या चीज है? मुझे समझ नहीं आ रही बात. ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं, और ये एक कोर्ट से डरते हैं.